అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి విద్యార్థిని జట్టి హారిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ పరామర్శించారు. హారిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. స్థానిక ఐతానగర్లోని అన్నాబతునివారి వీధిలో నివాసం ఉంటున్న జట్టి శ్రీనివాసరావు నాగమణి దంపతుల కుమార్తె జట్టి హారిక అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఒకామా హోమాలో ఎంఎస్ చేస్తూ గత శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ మంగళవారం హారిక నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. హారిక తండ్రి శ్రీనివాసరావు, తల్లి నాగమణి సోదరుణ్ణి పరామర్శించి ధైర్యం చెప్పారు. హారిక మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ద్వారకా శ్రీనివాస్ కోరారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు. వీరు దేవాదాయ శాఖలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఉద్యోగంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ తనకున్నటువంటి సంతానం, ఫస్ట్ సంతానం అయినటువంటి ఆడపిల్ల, రెండో సంతానం మగపిల్లడు, వాళ్ళని చదివించుకుంటూ అంచెలంచెలుగా పెంచి అమ్మాయి డాక్టర్ సీట్ వచ్చినా కూడా డాక్టర్ సీట్ని కాదని, ఫుడ్కి సంబంధించిన చదువు అయితే చాలా బాగుంటుందని, దాని నిమిత్తం అని చెప్పని గత సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖు నాడు 2023 తారీఖు నాడు అమెరికా వెళ్ళటం జరిగింది. ఆదివారం పూట అమెరికాలో జరిగినటువంటి అది రోడ్డు ప్రమాదం అనేది కూడా అంటంగా దురదృష్టవశాత్తు జరిగింది. ఆ ప్రమాదం కూడా, ఆ ప్రమాదంలో శ్రీనివాసరావు గారి అమ్మాయి అమెరికాలో అనుకోకుండా స్వర్గస్థులైనారు. మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పని ఐతానగర్ రావటం జరిగింది. మరి శ్రీనివాసరావు గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు జట్టి శ్రీనివాసరావు సార్. నేను కటువారం గ్రూప్ దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, ఒక బాబు అండి. పాప 1 నుంచి 10 దాకా తెనాల్లో చదివి ఉన్నారు. తర్వాత ఇంటర్ నుంచి విజయవాడలో చదివారు సార్. తర్వాత పశువుల డాక్టర్గా రాయలసీమలో చేసి ఉన్నారు సార్. యూఎస్సీ చేశారు సార్. 6వ తారీఖు 8వ నెల 2023వ తేదీన అమెరికా వెళ్ళి ఉన్నారు సార్. ఆ తదుపరి మొన్న ఆదివారం నాడు నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్లో మీ పాప చనిపోయిందని చెప్పారు ప్రొఫెసర్ గారి ద్వారా. నాకు అప్పటి వరకు ఏమీ తెలీదు. అది కారు యాక్సిడెంటల్ సార్.